పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఇవాళ మధ్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను సభ ముందుంచుతారు. రేపు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. ఇదే విషయంపై ఆల్ పార్టీ మీటింగ్ క్లారిటీ ఇచ్చింది. దాంతోపాటు మరో 16 బిల్లులను సభలో ప్రవేశపెడతారు. వక్ఫ్ చట్టంలో మార్పుల కోసం మొత్తంగా 44 మార్పులు సూచించగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి లోక్సభ స్పీకర్కు అందించింది. వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు బ్యాంకింగ్ చట్టం, రైల్వే చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లులు కూడా ఈ సెషన్లోనే పాస్ చేస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈసారి పార్లమెంట్ సమావేశాలు 2 విడతల్లో జరుగుతాయి. తొలి విడత జనవరి 31 నుంచి మొదలై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. ఇక సెకండ్ సెషన్ మార్చి 10న మొదలై ఏప్రిల్ 4 వరకు ఉంటుంది. బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ సహా విపక్షాలన్ని సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధమయ్యాయి. మహాకుంభమేళా తొక్కిసలాట, వీఐపీ కల్చర్, నిరుద్యోగం పెరుగుదల, రైతుల దుస్థితిని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కచతీవు అంశాన్ని అన్నాడీఎంకే ప్రస్తావించనుంది. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాలు కూడా వాడివేడిగా సాగే అవకాశం ఉంది.